వెల్కమ్ టు చిన్నారి మేధస్సు. హాయ్ పిల్లలు, కిందటి ఎపిసోడ్లో నేను అడిగిన 10 ప్రశ్నలకు ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఆ పిల్లలందరికీ కూడా ముందుగా నా కంగ్రాచులేషన్స్. నేను ఇవాల్టి ఎపిసోడ్లో కూడా మిమ్మల్ని మరో 10 జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. మరి వీటిని ఆన్సర్ చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నట్లేనా? మరి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు జాతీయ నది ఏది? ఆప్షన్ ఏ యమున, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి గంగా, ఆప్షన్ డి తుంగభద్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గంగా నది. భారతదేశపు జాతీయ నది గంగా నది పిల్లలు. సెకండ్ క్వశ్చన్, రెక్కలు ఉన్న ఎగరలేని పక్షి ఏది? ఆప్షన్ ఏ కివి పక్షి, ఆప్షన్ బి నిప్పుకోడి, ఆప్షన్ సి కింగ్ ఫిషర్, ఆప్షన్ డి వడ్రంగి పిట్ట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిప్పుకోడి. రెక్కలు ఉన్న ఎగరలేని పక్షి నిప్పుకోడి పిల్లలు. థర్డ్ క్వశ్చన్, అర్ధ శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 50, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 70. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 50 సంవత్సరాలు. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు కదా పిల్లలు. అర్ధ అంటే అందులో సగం, అంటే అర్ధ శతాబ్దం అంటే 50 సంవత్సరాలే కదా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 50 సంవత్సరాలు అన్నమాట. ఫోర్త్ క్వశ్చన్, లిల్లీ పువ్వుల దేశం అని ఏ దేశాన్ని అంటారు? ఆప్షన్ ఏ నెదర్లాండ్స్, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కెనడా. లిల్లీ పువ్వుల దేశం అని కెనడా దేశాన్ని అంటారు పిల్లలు. ఫిఫ్త్ క్వశ్చన్, ఎన్ఆర్ఐలో ఆర్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ రెస్పెక్ట్, ఆప్షన్ బి రెగ్యులర్, ఆప్షన్ సి రెసిడెంట్, ఆప్షన్ డి రియాక్టివ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెసిడెంట్. ఎన్ఆర్ఐలో ఆర్ అంటే రెసిడెంట్ అని అర్థం పిల్లలు. సిక్స్త్ క్వశ్చన్, సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది అని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ వివేకానంద, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది అని చెప్పింది మహాత్మా గాంధీ పిల్లలు. సెవెంత్ క్వశ్చన్, ఎముకలకు దంతాలకు అవసరమయ్యే మినరల్ ఏది? ఆప్షన్ ఏ జింక్, ఆప్షన్ బి ఐరన్, ఆప్షన్ సి కాపర్, ఆప్షన్ డి కాల్షియం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కాల్షియం. ఎముకలకు దంతాలకు అవసరమయ్యే మినరల్ కాల్షియం పిల్లలు. ఎయిత్ క్వశ్చన్, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని
ఉత్తరప్రదేశ్ని అంటారు పిల్లలు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చెరుకుని ఎక్కువగా పండించడం వల్ల షుగర్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. అందుకని ఉత్తరప్రదేశ్ను షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. 9th క్వశ్చన్. ఎల్లో రివర్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time is over. The correct answer is option D, China. ఎల్లో రివర్ చైనా దేశంలో ఉంది పిల్లలు. 10th క్వశ్చన్. అమరావతి ఏ నదీ తీరంలో ఉంది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి కృష్ణా, ఆప్షన్ సి తుంగభద్ర, ఆప్షన్ డి గంగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time is over. The correct answer is option B, కృష్ణా. అమరావతి కృష్ణా నదీ తీరంలో ఉంది పిల్లలు. సో పిల్లలు, నేను అడిగిన 10 ప్రశ్నలను జాగ్రత్తగా విన్నారు కదా. ఈ 10 ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఇలాంటి మరో 10 ప్రశ్నలతో చిన్నారి మేధస్సు కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ చిల్డ్రన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.